అశ్విన్ ప్లీజ్ ఒకసారి ఇటు చూడవా? ఇలా కాదు, ఉంటే నీ పని చెప్తా. అశ్విన్ బేబీ హార్ట్ బీట్ వింటావా? కోపాన్ని నటించడం, ప్రేమని దాచడం బాగుంది అశ్విన్. నేనేమీ కోపాన్ని నటించట్లేదు. నాకు నిజంగానే నీ మీద కోపంగా ఉంది. నాకు ఒక్క మాటైనా చెప్పకుండా విడాకుల పేపర్ల మీద సంతకం ఎలా పెట్టేస్తావు ఆనంది? నాతో కూడా పెట్టిస్తానని నువ్వు ఎలా మాటిస్తావు? జీవితంలో కొన్ని నిర్ణయాలు మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి అశ్విన్. అది అందరికీ మంచిదే. ఏంటి? భార్యాభర్తలు విడిపోవడం మంచిదా? ముడిపడని బంధాలు ఎంత ముడిపెట్టాలనుకున్నా ఎప్పటికీ ముడిపడవు అశ్విన్. నువ్వేం చెప్పావో నీకైనా అర్థమైంది ఆనంది? దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది? నువ్వు కూడా మామూలుడివి కాదు కదా. డెలివరీ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉండాలని అత్తయ్య దగ్గర మాట తీసుకున్నావు కదా. నువ్వు చేసిన పని కంటే నేను చేసిందేం గొప్ప పని కాదు. తప్పదు అశ్విన్. కొన్ని నిర్ణయాలు ఇప్పుడు కఠినంగా అనిపించిన భవిష్యత్తులో బాగుంటాయి. అలాంటిదే ఈ నిర్ణయం కూడా. నువ్వు ఆనందంగా ఉండాలి అశ్విన్. నేనొక స్నేహితురాలిగా అదే నా ఆకాంక్ష. బాగుంది ఆనంది. ఎవరైనా స్నేహితుడు, ప్రేమికుడు, ఆ తర్వాత భర్త అవుతాడు. కానీ నువ్వు మాత్రం నాకు భర్త స్థానం నుంచి స్నేహితుడి స్నానం ఇస్తాను అంటున్నావు. చరిత్రలో నిలబడిపోయే నిర్ణయం నీది. అదిగో మళ్ళీ. లేదానంది, నువ్వు నాతో మాట్లాడొద్దు. అలా అనుకు అశ్విన్ ప్లీజ్. మా మంచి అశ్విన్ కాదు. ఈ పాప ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఈ గొడవలన్నీ లేకుండా ప్రశాంతంగా ఉందామా? నన్ను అలా సంతోషంగా చూసుకుంటానని నాకు మాటిస్తావా? తర్వాత ఆ తర్వాత కథ ఏ మలుపు తిరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది అశ్విన్. కాలం కాదానంది, కాలం కాదు, కాలమే నిర్ణయిస్తుంది. కలమా? అవును. ఒక్క సంతకం జీవితాన్నే వేరు చేస్తుంది. అబ్బా అశ్విన్, కలిసి ఉన్నంత కాలమైనా ఆనందంగా ఉందాం. కలిసి ఉండమని తెలిసి కలవడం తప్ప ఆనంది. నువ్వు కోపంగా ఉన్నావని నాకు అర్థం అవుతుంది అశ్విన్. కానీ నువ్వు ఎన్ని చెప్పినా నేను కన్విన్స్ కానానంది. ఇక నుంచి నాతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. అశ్విన్, ప్రసన్న, ఎవరికి పాలు? ఇంకెవరికొదినా? అన్నయ్యకే. ఉదయం నుండి తిండి లేదు, తిప్పలేవు. కనీసం ఈ పాలైనా తాగుతాడేమోనని. ఏంటి, నీకు కూడా నా మీద కోపంగా ఉందా? కోపం లేదు, ఏం లేదు వదినా. నీ మీద ఎప్పటికీ ప్రేమే ఉంటుంది. కానీ నువ్వు చేసిన పని మాత్రం అస్సలు బాలేదు. నాకే నచ్చలేదు. ఇక అన్నయ్య సంగతి చెప్పాలా? తెలుసు ప్రసన్న, నేను తప్పు చేశానని నాకు తెలుసు. అందుకే ఆ పాలు ఇలా ఇవ్వు. బ్రతిమలాడైనా తనకి నేను తాగిస్తాను. వద్దొదినా, అన్న ఇప్పుడు మామూలు కోపంలో లేడు, నిప్పులా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో ఆ నిప్పు మరింత రాజుకుంటుంది. ఇదంతా అవసరమా చెప్పు? ఆ నిప్పుని చల్లార్చడానికే ఈ ఆనంది వెళుతోంది. ఇటు వదినా వదినా ప్లీజ్. అయ్యో ఇవ్వు. అశ్విన్ ప్లీజ్. అశ్విన్, ఈ పాలు తీసుకో. అశ్విన్ ప్లీజ్. అశ్విన్
ప్లీజ్ అశ్విన్ తాగు. ఏంటి అశ్విన్ ఇది? నేను మాట్లాడుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పవేంటి? నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను కదా. ఎంతని బ్రతిమిలాడాలి నిన్ను? ఒక్క నిమిషం అశ్విన్, ప్లీజ్ మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడమంటావు నన్ను? నీతో మాట్లాడడం ఇష్టం లేక, నీ మొహం చూడలేక నేను తప్పుకుంటూ ఉంటే కొంచెం కూడా సిగ్గు లేకుండా నా వెనకాలే పడతా వింటానంది. నీ పన్ను చూసుకోవచ్చు కదా. ప్రసన్న, నా పనులు నువ్వు చేయొచ్చు కదా, తనకెందుకు చెప్పావు? ఆనంది, చెప్తున్నా విను. ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసింది చాలు. ఇకపై నా పనుల్లో నువ్వు వేలు పెట్టకు. అశ్విన్, అద్భుతం! ఎంత అద్భుతమైన సీన్! నా జన్మలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదానంది. మా బావ నిన్ను నోటికొచ్చినట్టు తిట్టడం, అసలు నీ మొహమే చూడడం అనడం, ఆహాహాహాహా! నా కళ్ళకు ఎంత పండగగా ఉందో తెలుసా? సరిగ్గా ఇదే నాకు కావాల్సింది. నోర్మొయ్ తులసి. తనేమి నన్ను అసహించుకోవట్లేదు. నా మీద ఉన్న హక్కుతో, ప్రేమతో అలిగాడు అంతే. అశ్విన్ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. అలిగాడా? దాన్ని అలగడా అంటారా ఆనంది గారు? మొహం మీదే చీకొట్టి సిగ్గు లేదా అని అడిగి మరీ వెళ్ళిపోయాడు. ఏంటి, ఇంకా నీ మొహం మీద ఉమ్మేయలేదు కదా అని సర్దుకుపోతున్నావా? అంత బిల్డప్ ఎందుకు ఆనంది? ఏ తులసి, నోరు అదుపులో పెట్టుకో. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఆడపడుచు గారికి రోషం పొడుచుకొస్తుందే. నేనేమన్నా అబద్ధం చెప్పానా ప్రసన్న? నీ అన్నయ్య ఆనందిని తిట్టి వెళ్ళిపోతుంటే నువ్వు చూసావు, నేను చూశాను. ఇంకా ఈవిడి గారికి అంత గర్వం ఎందుకు? ఎందుకంటే తను నా అశ్విన్ కాబట్టి. కేవలం కోపంలో ఉన్నాడు అంతే. ఇప్పుడే నువ్వు ఈ కళ్ళతో చూస్తూ ఉండు. అదే అశ్విన్ నా వెనకాలే వచ్చి నాతో మాట్లాడేలా చేస్తాను. ఏంటి, మాట్లాడేలా చేస్తావా? ఇంపాసిబుల్. అది జరిగే పనే కాదు. జరుగుతుంది తులసి.